దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు, ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చెయ్యుటమే ఉత్తమం, అయినను పెద్దలతో ఆలోచించుట మంచిది అని సర్వజ్ఞానులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుట చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియల్లోనే భుజింపవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనముకు ఆహ్వానించి అందుకు ఆయన కూడా అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగం అగును సమితించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను. అంతటా ఆ ధర్మాజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణి కోటుల గర్భకుహరములందు జఠారాగ్ని రూపమున రహస్యమగున్న అగ్నిదేవుడు ఆకలిని పెంచి ప్రాణులు భుజించిన చతుర్విధ ధనమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నోసంగించినాడు. ప్రాణవాయువు సహాయముతో జఠారాగ్ని ప్రజ్వలిల్లునున్న అది చెలరేగిన దీపిక కలుగును. తపము చల్లార్చిన వలెన అన్నము నీరు పుచ్చుకొని శాంతింపపరచవలెను. శరీరమునకు శక్తి కలుగు చేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దైవ పూజ్యుడయ్యేవాడు. ఆ యజ్ఞ దేవునందరూ సదా పూజింపవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కూడజాతి వాడైనను భోజనం పెడుతానని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోని వేద పండితులైన మహా పండితులైన సదాచార సంపన్నుడైన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కూడా జరుగును. దుర్వాసునంతటి వానిని అవమానపరచుట మహాపాపము సంప్రాప్తము కలుగును అని విషాదపరిచిరి. ఇట్లు స్కంద పురాణ తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి చతుర్విశోధ్యాయము 24వ రోజు పారాయణం సమాప్తం.